ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరట శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈరోజు మన అంశము అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడిగా పిలువబడ్డాడు అంటే అబ్రహాము ఏ సందర్భంలో నీతిమంతుడు అని చెప్పి తీర్పు తీర్చబడ్డాడు అనేదే ఈరోజు మన అంశము. జనరల్గా అబ్రహాముని చాలామంది ఏమంటారంటే ఇస్సాకును బలివటానికి తీసుకువెళ్ళినప్పుడు అతని విశ్వాస్యత పరీక్షలో అతడు నెగ్గినప్పుడు అతడు నీతిమంతుడిగా పిలువబడ్డాడు, నీతిమంతుడిగా మారాడు అని చెప్పి అందరూ అంటారండి. అప్పుడే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడుతున్నాడు అని చెప్పి అన్నారు. చాలామంది కూడా అదే చెప్తూ ఉంటారు. అబ్రహాము ఇస్సాకును బలివటానికి మోరియా కొండల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఇస్సాకును బలివటానికి తీసుకువెళ్ళినప్పుడు తన విశ్వాసత పరీక్షలో ఎప్పుడైతే గెలిచాడో అప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడని, విశ్వాసులకు తండ్రిగా అతడు ఉన్నాడు అని చెప్పి, విశ్వాసులకు తండ్రిగా అతను మారాడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారండి. అయితే అబ్రహాము ఇస్సాకును బలివటానికి తీసుకువెళ్ళినప్పుడే నీతిమంతుడిగా పేరు పొందాడా లేదా తీర్పు తీర్చబడ్డాడా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అబ్రహాము మనం రోమాపత్రికలో ఒక మాట చూస్తామండి. రోమాపత్రిక 4:3 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ మనం రోమాపత్రికలో 4:3 చూసుకున్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడను అని చెప్పి రాయబడం. అంటే అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరించాడో అప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా మారినట్లు ఇక్కడ వచ్చిన భాగాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు అంటే మొట్టమొదటిసారి ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము విని తన ఊరుని సైతం వదిలేసి ఆయన మాట ప్రకారము, ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట ప్రకారం ఏ ఊరికైతే వెళ్ళాడో అప్పుడే అబ్రహాము నీతిమంతుడు అని చెప్పి తీర్పు తీర్చబడిందండి. ఇంతకీ ఈ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 12వ రాయబడి ఉంటుందండి. ఒకసారి చదువుద్దాం, చూడండి ఒకసారి. ఆదికాండం 12వ యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ వచనాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడండి. నీవు ఇక్కడి నుంచి లెగిసి నేను చెప్పు ప్రదేశానికి వెళ్ళు, నీ తండ్రి జనమును, నీ జనమును, నీ స్వదేశమును అన్నిటినీ వదిలేసి నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. వెంటనే అబ్రహాము ఏమీ ఆలోచించుకోకుండా 5వ నుంచి మనం చదువుదాం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడు అయిన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఈ సందర్భాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము తన భార్యని, లోతుని, తర్వాత తన యావదాస్తుని కూడా తీసుకుని బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాట విని, దేవుని యొక్క స్వరము విని, ఆయన మాటను అంగీకరించి, ఆయన మాటను నమ్మి వెంటనే తన స్వదేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళాడు అంటే ఎంత విశ్వాసమో చూడండి ఒకసారి అబ్రహాముకి. అప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు బాగానే ఉంది ఈ సందర్భం. అసలు ఇంతకు అబ్రహాము నీతిమంతుడని ఈ సందర్భాన్ని బట్టే, దేవుని యొక్క మాట విని దేవుని యొక్క మాటకు లోబడి బయలుదేరిన ఈ సందర్భాన్ని బట్టే అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడని మీరు ఎలాగ ప్రూవ్ చేయగలరు అని చెప్పి అడిగినట్లయితే దేవుడు అది కూడా రాపించి ఉంచాడండి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క మాటను విని తన స్వదేశాన్ని విడిచి వెళ్ళిపోయాడో అప్పుడే నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడని చెప్పి పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉంది. అది ఎక్కడో చూద్దాం, చూడండి ఒకసారి. రోమాపత్రిక 4వ
9వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారనైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన అయిన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూసిన సందర్భం కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రాయబడి ఉందని, అబ్రహాము సున్నతి పొందక మునుపే అతడు నీతిమంతుడు అని చెప్పి తీర్పు తీర్చబడ్డాడు. ఈ సందర్భంలో అదే రాయబడి ఉంది. 10వ వచనంలో రాయబడి ఉందండి. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను అంటే ఏమి ఎంచబడింది అంటే అబ్రహాము నీతిమంతుడు అని ఏ స్థితిలో ఎంచబడెను? ఎప్పుడు ఎంచబడింది? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి లేనప్పుడే అని చెప్పి ఇక్కడ పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆలోచించండి ఒకసారి. అబ్రహాము సున్నతి పొందక మునిపే నీతిమంతుడని చెప్పి తీర్పు తీర్చబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. ఎప్పుడు నమ్మాడు దేవుణ్ణి? ఆయన మాట, ఆయన స్వరం ఎప్పుడైతే విన్నాడు అబ్రహాము, వెంటనే తన స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడో అప్పుడే నీతిమంతుడు అని చెప్పి తీర్పు తీర్చబడ్డాడు. అదే ఇక్కడ రాయబడి ఉంది. 11వ వచనంలో కూడా క్లారిటీగా ఉంది చూడండి. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైనా నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. సున్నతి పొందక మునుపు అతనికి విశ్వాసం ఉంది, చూసారా? ఆ విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా మారాడు కదా, దానికి గుర్తుగా సున్నతి అన్నది ఇచ్చాడండి దేవుడు. అప్పుడే నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. అంతేగాని అబ్రహాం ఇస్సాకును బలవటానికి తీసుకువెళ్ళినప్పుడు కాదు. అతడు ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో అప్పుడే నీతిమంతుడు అబ్రహాము. గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా. అసలు ఇంతకీ అబ్రహాం ఎప్పుడు సున్నతి పొందాడు? ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇస్సాకుని బలివటాకి తీసుకువెళ్ళిన తర్వాత సున్నతి పొందుండొచ్చు కదా అబ్రహాము అనే సందేహం కనుక వచ్చినట్లయితే ఇప్పుడు దాన్ని కూడా మనం చూద్దామండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 21వ అధ్యాయంలో అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడో ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అంటే అబ్రహాముకు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాంకి ఎన్ని సంవత్సరములు? 100 సంవత్సరములు. అబ్రహాముకి 100 సంవత్సరములు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత సందర్భం కదా ఇస్సాకును బలివటాకి తీసుకువెళ్ళింది మోరియా కొండ దగ్గరికి. 22వ అధ్యాయంలోనే ఉంటుందండి అదంతా కూడా. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని ఇస్సాకును కొండ మీద తీసుకెళ్ళి బలివమని చెప్పి అడిగిన సందర్భం అంతా కూడా రాయబడి ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు అబ్రహాముకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు. తర్వాత ఇస్సాకును బలివటాకి తీసుకెళ్ళిన సందర్భం. అయితే మరి అబ్రహాము ఎప్పుడు సున్నతి పొందాడు? రోమపత్రికలో ఏం చెప్తున్నాడు? అబ్రహాము నీతిమంతుడిని ఎప్పుడు తీర్పు తీర్చబడ్డాడు అంటే సున్నతి పొందక మునిపే అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడినట్లుగా మనం చదువుకొని ఉన్నాం రోమపత్రిక 4వ అధ్యాయంలో. మరి ఇంతకు అబ్రహాము ఎప్పుడు సున్నతి పొందాడు అంటే ఆదికాండము 17వ అధ్యాయము 24వ వచనంలో ఒకసారి మనం చదువుకుందాం. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. చూసారా? 17వ అధ్యాయం 24వ వచనంలో క్లారిటీగా రాయబడి ఉంది. అబ్రహాము సున్నతి చేయించుకున్నప్పుడు అతనికి 99 సంవత్సరములు. ఇస్సాకు పుట్టింది 100 సంవత్సరములప్పుడు. అంటే అబ్రహాము నీతిమంతుడని తీర్పు తీర్చబడింది ఎప్పుడు? ఏ సందర్భంలో? అతను సున్నతి పొందక మునుపు. అంటే అప్పటికి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. అంటే ఏ సందర్భంలో అంటే దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని మొట్టమొదటిసారి మాట్లాడాడో అబ్రహాముతో, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడి నీ దేశాన్ని వదిలేసి నేను చెప్పిన చోటుకు వెళ్ళు అని చెప్పాడో అప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడండి. ఇస్సాకు దగ్గర జరిగిన సందర్భంలో పరీక్ష, తన విశ్వాసమునకు పరీక్ష. విశ్వాసంలో నిలిచియుండివాడు పడిపోకుండా తనకు తానే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ఒక విశ్వాస జీవితంలో అనేక పరీక్షలు కలుగుతూ ఉంటాయి. ఫస్టే అబ్రహాం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో, విశ్వసించాడో అప్పుడే అది అతనికి నీతిగా ఎంచబడి అతడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. అయితే తర్వాత ప్రయాణంలో ఇస్సాకు దగ్గర దేవుడు ఒక పరీక్ష
పెట్టాడు. అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి యొక్క మాట వింటే నీతిమంతులు అయిపోతారా అని కనుక క్వశ్చన్ వస్తే అక్కడ అబ్రహాము దగ్గర జరిగిన సందర్భాన్ని ఆలోచించండి. తన స్వదేశాన్ని విడిచి వెళ్ళిపోయాడండి. తన సొంత ఊరిని విడిచి వెళ్ళిపోయాడు. ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు, అమెరికాకనో లేకపోతే ఇటలీకనో ఇలా రకరకాల దేశాలకు వెళ్తూ ఉంటారు. కానీ వారి స్వదేశాన్ని మర్చిపోరండి. ఏదో తాత్కాలికంగా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు. వారి ప్రాపర్ అన్నది ఇక్కడే ఉంటుంది. కానీ అబ్రహాము తన ఊరిని కూడా వదిలేసి యావదాస్తిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అబ్రహాము. అంటే చూడండి ఒకసారి అబ్రహాము యొక్క విశ్వాసత. అందుకోసమే అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నాడో అప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. ఇస్సాకు దగ్గర జరిగిన సందర్భంలో అయితే కాదండి. మొట్టమొదటిసారి దేవుని యొక్క మాటను ఎప్పుడైతే విన్నాడో అప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకొక సందేహం ఏంటంటే, సరే ఇదంతా కూడా బాగానే ఉంది, మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎక్కడ రాయబడి ఉంది? జనరల్గా అందరూ కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. మరి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని చెప్పి ఎక్కడ రాయబడి ఉంది అని చాలామంది వేసిన ప్రశ్న. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రభునామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.